న్యూస్కి స్వాగతం. ప్రపంచంలో తొలిసారిగా వాట్సాప్ ద్వారా 161 రకాల పౌర సేవలను పొందగలిగే మన మిత్ర కార్యక్రమానికి సంబంధించి 9552300009 వాట్సాప్ నెంబర్ను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రారంభించారు. ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం. విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారాన్ని నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి సందర్శించారు. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు జీ అండ్ ద అప్కమింగ్ లీడర్ ఆఫ్ ఆంధ్ర, యంగ్ లీడర్ నారా లోకేష్ గారు. సెవరల్ టైమ్ he also using his father name. My father commitment is to revive the RINL plant. For that, please cooperate to fulfill my father's commitment. Several times Lokesh ji also requested me. జాతీయ గణాంకాల శాఖ 2023 ఆగస్టు నుంచి 2024 జూలై మధ్య నిర్వహించిన కుటుంబ వినియోగ సర్వే 2023-24 గణాంకాలను నిన్న విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం ఎస్టీలలో అతి తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అరకు లోయలో నేటి నుంచి ఆదివారం వరకు 3 రోజుల పాటు అరకు చలి ఉత్సవాలు జరుగుతున్నాయి. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, విద్యా సంబంధిత అంశాలకు చెందిన వసతుల వివరాలతో కూడిన యూడైస్ ప్లస్ డేటాను సమీకరించేందుకు ఫిబ్రవరి 11వ తేదీన పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తుంది. కందుకూరు పట్టణంలోని పెద్ద బజారులో గల శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పులి రమేష్ అధ్యక్షతన ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ, కోఆప్షన్ సభ్యులు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులతో ఈ 3 నెలల పాటు జరిగిన మండల అభివృద్ధి పనుల గురించి రివ్యూ నిర్వహించారు.